కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నదాన్ని కాదని ప్రతిపక్షంలో చేరడానికి గల కారణం ఏంది? మనిషి ఆశాజీవి. ఈ స్వతంత్ర భారతదేశంలో కేసీఆర్ గారు చేసినటువంటి రైతులకు కానీ సంక్షేమ పథకాలు కానీ ఎవ్వరు చేయలే. కానీ మనిషి ఆశాజీవి కనుక కేసీఆర్ గారు 200 ఉన్న పెన్షన్ను 2000 చేస్తే మరి ఇప్పుడు అబద్ధాలు చెప్పి ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీకి ఓటేయండి మేము అధికారంలోకి వస్తే వచ్చిన వెంబడే 4000 ఇస్తామని చెప్పి మరి వృద్ధులకు ఆశ చెప్పిండు. వృద్ధులు ఆ విధంగా మోసపోయారు. మరి దేశంలో ఎక్కడ లేని విధంగా రైతులకు మరి పెట్టుబడి సాయంగా మరి గౌరవ కేసీఆర్ గారు మరి సంవత్సరానికి 10,000 రూపాయలు ఇస్తే మరి మేము వస్తే మాకు ఓటేయండి మేము వస్తే 15,000 ఇస్తామన్నాం. అక్కడ రైతులు మోసపోయారు. ఇట్లా ప్రతి ఒక్క రంగంలో అందరినీ కూడా విద్యార్థులను ఉద్యోగాల విషయంలో కానీ వికలాంగుల విషయంలో కానీ మహిళలకు కూడా మేము 2,500 ఇస్తామని చెప్పి అన్ని విషయాల్లో చెప్పే వరకు అందరూ కూడా ఆశపడ్డారు. మనిషి ఆశాజీవి కనుక ఆశపడి ఓట్లు వేస్తే ఈ 20 నెలల్లో అర్థమవుతుంది కాంగ్రెస్ ఎంత మోసం చేసిందో. పబ్లిక్ కూడా అందరికీ అర్థమయ్యి పబ్లిక్ చెప్పలేకపోతున్నారు. మా ఓటుదారు నుంచి చెప్తామని చెప్పి వాళ్ళు మనసులో పెట్టుకున్నారు. కానీ లీడర్లు కూడా కొంతమంది ఆశపడిపోయి అధికార పార్టీలోకి పోయి మరి 18 నెలల్లో వాళ్ళకి జరిగినటువంటి అనుభవం కానీ పరాభవం కానీ మరి ఎండమావులను చూసిపోతే ఏమైందో అది తెలిసింది. కాబట్టి ఇప్పుడు మరి సొంత గుట్టికి అందరూ వస్తూ ఉన్నారు. అయితే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో బీసీలకి 42%ని క్యాబినెట్ ఆమోదం తెలిపిన తర్వాత మళ్ళీ తిరిగి అదే కాంగ్రెస్ పార్టీ ఢిల్లీలో ధర్నా చేస్తుంది. ఇది ఎలా చూడొచ్చు అంటారు? తెలంగాణ రాష్ట్ర ప్రజలకు కాంగ్రెస్ పార్టీ ఏం చెప్పాలనుకుంటుంది? ఇదంతా కూడా స్టంటు. కేసీఆర్ గారే చేసిండు. ఎస్టీలకు 10% పెంచడం జరిగింది. మిగతా వారికి కూడా ఆయన మైనార్టీ సంఘాన్ని అందరూ పెంచదామనుకున్నారు. ఈయన మరి చేస్తామని చెప్పి వాగ్దానాలు ఇచ్చిండ్రు. అప్పుడు బీసీ డిక్లరేషన్ ఇచ్చిండ్రు కనుక దాని కొరకు ఏదో మేము చేస్తున్నాం మా ప్రయత్నం చేస్తూ ఉన్నాం అని చెప్పి వాళ్ళు ఈ విధంగా ముందుకు తీసుకుపోతున్నారు. కానీ ఈ నెపాన్ని కేంద్రం మీద దొబ్బనికే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కానీ ఇది కావాలని లేదు యాక్చువల్గా వాళ్ళకి. దీన్ని బూచిగా చూపెట్టుకొని స్థానిక ఎలక్షన్లో దాన్ని అడ్వాంటేజ్గా తీసుకోవాలి మోసం చేయాలని చెప్పి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. బీజేపీ పార్టీ కూడా ఇక్కడ ధర్నా చేసినటువంటి పరిస్థితి. అంటే కేంద్రంలో బీజేపీ పార్టీ ఉంది, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఉంది. ఈ రెండు పార్టీలు ధర్నాలు చేస్తున్నాయి. అధికారంలో ఉన్నటువంటి సాధారణంగా అధికార పక్షంకి వినతి పత్రం ఇవ్వడం వారికి అభ్యర్థన పెట్టుకునేందుకు ప్రతిపక్ష పార్టీలు ధర్నాలు చేస్తాయి. కానీ అధికారంలో ఉన్న పార్టీలు ధర్నాలు చేయడం ఎలా చూస్తుంటారు? అన్ని పార్టీలు కూడా మళ్ళీ ఇక్కడ కూడా ఈ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి రావాలి. వాళ్ళకి అధికారంలోకి రావాలి 2028 అంటే ఇప్పుడు స్థానిక సంస్థ ఎలక్షన్లో కొద్దిగా గొప్ప వాళ్ళు ఉనికిని కాపాడుకోవాలని చెప్పి వాళ్ళు కూడా దాన్ని అడ్వాంటేజ్గా తీసుకొని పోరాటం చేస్తూ ఉన్నారు. కానీ వాళ్ళు చేయాలనుకుంటే మిగతా 18 రాష్ట్రాల్లో వాళ్ళు అధికారంలో ఉన్నారు ఈ భారతదేశంలో, అక్కడ చేయొచ్చు కదా.